హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సందీప్. వెల్కమ్ టు తెలుగు టెక్ డిజిటల్. ఫ్రెండ్స్, ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఏంటి అంటే, నేను మీకు ఒక కొత్త వాట్సాప్ అయితే తీసుకొచ్చాను అనమాట. దాంట్లో వచ్చేసి అకౌంట్స్ యాడ్ చేసుకోవడం కొన్ని కొత్త ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. వాట్సాప్ అయితే బాగుంది, బట్ ఇది వచ్చేసి రిస్క్ అని అయితే చెప్పొచ్చు. ఒకవేళ మీరు ఈ ఫీచర్స్ వాడుకోవాలనుకుంటే డౌన్లోడ్ చేసుకుంటే, వద్దు బ్రో మాకు రిస్క్ అవసరం లేదు అనుకుంటే ఇగ్నోర్ చేసేయండి, ఓకేనా? వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ ఉన్న వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. చూడండి, ఇక్కడ ఇది వచ్చేసి గోల్డ్ వాట్సాప్ అనమాట. ఇది ఎంటర్ చేస్తున్నాను, అలో చేసేయండి. అలో చేసిన తర్వాత ఇక్కడ షో అకౌంట్స్ అని అయితే కొట్టండి. ఇక్కడ అకౌంట్స్ అయితే ఏం లేవు. ఈ అకౌంట్స్ గురించి అయితే మీకు చెప్తాను ముందు లాగిన్ అయిన తర్వాత. చూడొచ్చు, ఒకసారి చూడొచ్చు మనకి ఇక్కడ ఎలా ఉంది. ఇది యానిమేషన్ చూడండి ఎలా ఉంది. ఇప్పుడు దీంతోపాటు ఇంకో కొన్ని కొత్త విషయాలు చెప్తాను చూడండి ఇప్పుడు మీకు ఇందులో. ఇప్పుడు ఏదైనా ఒక ఓపెన్ చేద్దాము. చూడండి, హాయ్ అని చెప్పేసి టైప్ చేశాం కదా. ఇది చూడండి ఒకసారి, ట్రాన్స్లేటర్ అనమాట. ఇప్పుడు తెలుగు చూడండి, హాయ్. ఇది హలో, తమిళ్లోకి చేంజ్ అవుతుంది అనమాట, ఇలా అనమాట. ఈ ఫ్యూచర్ అయితే రెడీగా ఉంది ఇందులో వాడుకోవడానికి. దాంతోపాటు ఇది వచ్చేసి ఏంటి అంటే, చూడండి ఇక్కడ ఇవి గ్రూప్స్ అనమాట. మనం రెగ్యులర్గా ఏవైనా గ్రూప్స్ అయితే ఉంటాయి కదా. ఇక్కడ క్లిక్ చేసినామంటే మనకి ఇలా గ్రూప్స్ అయితే వస్తాయన్నమాట, ఓకేనా? అది కాకుండా ఇంకొకటి చెప్తాను చూడండి. ఇందులో ఇక్కడ క్లిక్ చేసామనుకోండి, చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి మనకి. ఇవన్నీ అయితే రెగ్యులర్ వాట్సాప్లో ఉండేటివి, అంత కొత్తగా అయితే ఏం లేవు. బట్ ఇది చూడండి. చూడండి ఇక్కడ ఇది వచ్చేసి అయితే లవ్ సింబల్ వెళ్తుంది, ఇది వచ్చేసి అయితే లైక్ అయితే వెళ్తుంది. దాంతోపాటు ఇక్కడ చూడండి, ఇది క్లిక్ చేసామనుకోండి, ఒకసారి ఇది చూడండి, ఇదంతా కూడా ఇక్కడ మనం ఎన్ని మెసేజెస్ కావాలంటే అన్ని పంపొచ్చు అనమాట. అది కూడా ఎలా అంటే, ఇప్పుడు ఏం చేద్దాము అంటే, చూడండి ఇక్కడ హాయ్ అని చెప్పేసి ఇక్కడ 3 కౌంట్ 3 ఉంది కదా, ఒక 5 పెడదాము. చూడండి, ఇప్పుడు జస్ట్ ఈ బాంబు మీద క్లిక్ చేయగానే 5 టైమ్స్ అయితే అవుతుంది. అట్లా 100, 200 మీరు ఎంతవరకైనా పెట్టుకోవచ్చు, ఒకరిని టార్చర్ పెట్టాలంటే, లేదంటే మీ ఫ్రెండ్స్తో ఆడుకోవాలనుకుంటే, ఓకేనా? ఇదొక మెథడ్ అనమాట. దీంట్లో ఇంకొకటి వచ్చేసి ఏంటంటే, ఇవన్నీ మీకు తెలిసినాయి ఇక్కడ ఉన్నాయన్నీ కూడా. ఇది చూడండి, ఇది అకౌంట్స్ అనమాట. ఈ అకౌంట్స్ అనేది ఏంటి అంటే, ప్లస్ మీద క్లిక్ చేసామనుకోండి, ఈ అకౌంట్ అయితే బ్యాకప్ చేసుకోమంటుంది కదా ముందు. ఇంట్లో పెద్దగా మనకేం లేవు బ్యాకప్ చేసుకోవడానికి. ఇక్కడ క్లిక్ చేసేసి ప్లస్ మీద క్లిక్ చేసేస్తే ఓకే కొట్టండి. ఓకే కొట్టిన వెంటనే ఇక్కడ షో అకౌంట్స్ అనేది ఉంది కదా, ఈ అకౌంట్ ఉందన్నమాట. ఒకవేళ ఇది వద్దు అనుకుంటే ఇక్కడ మనకి ఇంకో అకౌంట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకే వాట్సాప్లో 2 మొబైల్స్తో లాగిన్ అవ్వచ్చు అనమాట ఇది, ఓకేనా? సింపుల్ అనమాట ఇది. బట్ ఏదైనా మీ ఇంపార్టెంట్ ఏదైనా డాటా కూడా ఉంది అనుకోండి, బట్ జాగ్రత్త. చూడండి, ఇక్కడ 2 అకౌంట్లన్నీ ఒకేసారి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు కావాలంటే దీని మీద సపరేట్ వీడియో చేయమంటే చేస్తాను నేను. ఇలా అనమాట. ఒకసారి చూడండి ఇక్కడ. ఇలా 2 వాట్సాప్లు అయితే వాడుకోవచ్చు. ఇలా ఉంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడు దానికి మెసేజ్ చేసాం కదా ఇక్కడ. ఇలా అనమాట, ఒకేసారి 2 వాట్సాప్లు అయితే వాడుకునే ఛాన్స్ అయితే ఉంటుంది ఈ వాట్సాప్లో. కొంచెం ఇదైతే బెటర్ ఫీచర్ అనుకోవచ్చు, ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దాము అంటే, కొన్ని సెట్టింగ్స్ అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ. ఇంకా మీరు దీంతో పాటు ఒక 5 వాట్సాప్ నెంబర్స్ నుంచి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదే మెథడ్ని సేమ్ ఒకే వాట్సాప్ అయినా 5 నెంబర్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా అనేది అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ గోల్డ్ మోడ్స్ అని అయితే ఉంది కదా. దీంట్లోకి వెళ్ళి స్విచ్ అకౌంట్స్ ఉంది కదా. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి చూడండి, 1 2 3 4 5 వరకు అయితే చేసుకోవచ్చు అనమాట ఇందులో, ఓకేనా? అకౌంట్స్ అనేది, ఓకేనా? ఇవి యూనివర్సల్ వాట్సాప్ ఎఫెక్ట్స్, ఇది వచ్చేసి అయితే యానిమేషన్స్ ఉంటాయన్నమాట ఇందులో. మనకి ఎట్లా కావాలంటే అలా చేంజ్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా షార్ట్ లిస్ట్ యానిమేషన్ ఇది ఒకటి.
సో కన్వర్జేషన్ స్క్రీను, సో ఇవన్నీ అయితే మీకు ఆల్మోస్ట్ అన్నీ కూడా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినవి ఉన్నాయి. కొత్తగా అయితే ఈ కొన్ని కనిపించాయి అనమాట నాకు. ఓకేనా, సో ఈజీ అనమాట. ఇంకొకటి ఇందులో కొత్తగా గురించి ఏంటంటే మెసేజ్ ఆటో రీప్లే ఒకటి, మెసేజ్ షెడ్యూలర్ ఒకటి ఉంటుంది అనమాట. ఆటో రీప్లే వచ్చేసి ఎనేబుల్ చేసేసుకొని ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో ఎలా అంటే మన బిజినెస్ వాట్సాప్ అయితే ఉంటుంది కదా, సో అలా అనమాట. ఓకేనా, సో ఇది మెసేజ్ షెడ్యూలర్ అనమాట. ఇది కూడా మనం ఎవరికన్నా ఆ టైంకి మెసేజ్ చేయాలనుకుంటే షెడ్యూల్ పెట్టి అయితే చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినైతే కంపల్సరీ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.